హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదైతే నేను రైసు అనేది కెటల్లో పెట్టించానండి. ఈ కెటల్ అనేది చాలా వీడియోలో చెప్పాను. బ్లింకిట్లోనే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది 1000 ఉంటుంది. 1100 ఏమో ఉంది దాంట్లో రేటు. బాగానే ఉందండి. మనకి సింపుల్గా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. మనం ఉండే ప్లేస్ కూడా మనం ప్లగ్ పిన్ దగ్గర పెట్టుకున్నట్లయితే కూర్చొని కూడా హ్యాపీగా కుక్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే కొద్దిగా రైస్ పెట్టాను మా మనవరాల కోసమని. ఇక కొర్రలు కిచిడీలో చేశానండి. ఎవరికి ఏది నచ్చుతుంది వెంటనే ఇలా చేసేసుకోవచ్చు. ప్లగ్ అనేది పెట్టేసుకొని టిష్యూతో కానీ లేదంటే కొద్దిగా వాటర్ పోసి కడిగేసుకోవచ్చు. మనకి ఇది నాన్ స్టిక్ వస్తుంది. స్టీల్లో కూడా ఉన్నాయండి. స్టీల్ కూడా ఉన్నాయి. దీనిపైన మనకి కుక్ చేసుకోవడానికి ఒక జల్లీలాంటిది ఇచ్చారనమాట. అది స్టీమ్ చేసుకునేది. అవి కూడా ఏమైనా కూరగాయలు కానీ ఎగ్స్ కానీ స్టీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెసరపప్పు తోటకూర అయితే మనం వండుకుందాము. పెసరపప్పు ఒక 10 నిమిషాల ముందు కడిగేసి నానబెట్టుకున్నాను. తోటకూర శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 టమాటోలు. ఇప్పుడు తోటకూర, టమాటోలు ఇవన్నీ కూడా మనం వేయాలంటే కాసేపు ఈ పెసరపప్పు అనేది త్వరగానే ఉడికిపోతుంది. ఇలా మంచిగా కొంచెం ఇలా మనకి ఏంటంటే చేత్తో ఒత్తితే మెత్తగా అయ్యేటట్టు ఉంటే మనం వేసేసుకోవచ్చు. టమాటాలు ఒక 2 కట్ చేసి అన్నంగా వేసాను. తోటకూర ఒక 2 కట్టలు తీసుకున్నాను. ఇలా వేసేసుకొని మీరు ఎంత ఉప్పు కారం తినగలిగితే అంత ఉప్పు కారం వేసుకోండి. కాసేపు మూత పెట్టి నేను 1, 2 2 నెంబర్లు ఉంటాయండి కుక్కర్కి, 1, 2 అని. నేను 1లో పెడతాను. మనకి 2 కావాలంటే ఇంకా హై స్పీడ్లో ఉడికిపోతుంది అనమాట. ఫాస్ట్ ఉడికిపోతుంది. చాయ్ పెట్టుకోవచ్చు, పాలు మరిగించుకోవచ్చు, రసం చేసుకోవచ్చు, టమాటాలు ఉడికించి పచ్చడి చేసుకోవచ్చు. మన ఇష్టం అండి. త్వరగా అయిపోతుంది. 5 నిమిషాల్లో వంట అనేది ముగించుకోవచ్చు. కొద్దిగా రాలుప్పు, మనకి పసుపు, కారం వేసుకున్నాను. మనకి ఇదేంటంటే మనకి రైస్ కుక్కర్ అనుకోండి, పోపు వేసుకునేకి వీలు పడదు. ఎందుకంటే బరువు ఉండాలి దాంట్లో. వెయిట్ ఉంటేనే మనకి రైస్ కుక్కర్లో పోపు కానీ ఏదైనా ఉడకడం కానీ జరుగుతుంది. కానీ దీనికి వెయిట్తో పని లేకుండా చక్కగా మనకి పప్పు అంతా ఉడికిన తర్వాత వేరే గిన్నెలోకి తీసేసుకొని పోపు కూడా చక్కగా వేసుకోవచ్చండి. పోపు త్వరగా కావాలంటే మనకి 2లో పెట్టుకోవాలి, లేదంటే 1లో పెట్టుకుంటే చక్కగా ఏగిపోతుంది. కొంచెం నేను వాటర్ తీసుకొని కడిగేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎల్లిగడ్డ, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఇంగువ, అంతేనండి పోపు. ఈ కుక్కర్ తీసుకున్న తర్వాత అయితే మాకు వంట చాలా ఈజీ అయ్యింది ఒకటి. రెండోది ఏంటంటే టైం పెద్దగా తీసుకోవట్లేదు. ఒక హాఫ్ అన్ అవర్లో 2-3 వంటలు అయితే చేసేసుకోవచ్చు. త్వరగా ఉడికిపోతుంది. నేను మధ్యాహ్నం టైంలో ఏం చేస్తాను అంటే కొద్దిగా ఓట్స్, రాగి జావ అనేది ఒక 2 గ్లాసులు వాటర్ పోస్తాను. దాంట్లో రాగి పిండి ఒక స్పూన్ తీసుకొని శుభ్రంగా కలిపేసి పోసేస్తాను. అది ఉడికిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఓట్స్ వేస్తాను. తర్వాత కొద్దిగా ఇష్టం ఉంటే మిరియాల పొడి వేసుకుంటాను, లేదంటే ఇక అట్లానే దించేసుకుంటాను. మీకు కావాలంటే సాల్ట్ కూడా దాంట్లో వేయచ్చు, చూపిస్తాను అది కూడా. నేను కొద్దిగా నిమ్మరసం అయితే యాడ్ చేసుకుంటానండి, అంతే. ఓట్స్, రాగిపిండి, నిమ్మకాయ జ్యూస్ వేసుకుని చక్కగా మనకి స్పూన్తో తినొచ్చు. ఇంకా లూజుగా కావాలి తాగనక అవుతుందంటే వాటర్ అనేది ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా క్యారెట్, మీకు ఆకుకూరలు కావాలంటే ఆకుకూరలు, లేదంటే ఏదైనా వెజిటేబుల్స్ కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు. చాలా బాగుంటుంది. కడుపు ఫుల్ అనిపిస్తుంది. నేను డైలీ కూరలు వండుతాను కాబట్టి ఈ ఓట్స్, రాగిపిండి అనేది నాకు ఎప్పుడైనా ఇక ఏది ఊరిక కూరలు తినడం ఇష్టం లేదన్నా కినోవా కూడా వండుతూ ఉంటాను. అది ఇష్టం లేకపోయినప్పుడు ఓట్స్, రాగిపిండి అయితే త్వరగా అయిపోతుంది కదా, అట్లా అని వండుతూ ఉంటాను అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పోపు అయితే తోటకూర పెసరపప్పులో పోపు వేసేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే కొద్దిగా వేడివేడిగా అన్నం అయితే ట్రై చేస్తాను. ఈరోజు ఎప్పుడూ కొర్రలే తింటూ ఉంటాను. ఈరోజు ఒక స్పూన్ వరకు అన్నం పెట్టుకొని టేస్ట్ అయితే చేసేద్దాము. నేను కొర్రలు ఈరోజు కిచిడీలా చేశాను. దాంట్లో కూడా
కొంచెం క్యారెటు, తోటకూర, కొద్దిగా పెసరపప్పు, కొర్రలు వేసి మెత్తగా ఉడికించుకున్నాను. ఉడికించుకొని మనకి పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో మెత్తగా చేసేసుకొని నెయ్యి కాస్త ఎక్కువ వేసుకొని వీళ్ళకి లంచ్ అయితే మా పిల్లలకి పెట్టాను. ఎక్కువగా అలా కొర్రలతో అలా చేస్తే బాగుంటుంది. ఇంకోసారి అది కూడా చూపిస్తాను. మనకి ఇలా తోటకూర నెయ్యి కూడా వేసుకోవచ్చు. తోటకూర పెసరపప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. పెసరపప్పు టమాటో అయినా ఇట్లా ఎక్కువగా కందిపప్పు కంటే కూడా పెసరపప్పుని ఎక్కువ ఇష్టపడతాను. ఇక మా ఇంట్లో కూడా అంతేనండి. సూపర్ టేస్ట్ ఉంది. నచ్చితే ట్రై చేయండి.